తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ధాన్యం బోనస్పై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మాట మార్చిందని మండిపడుతున్నాయి. రైతులను నయవంచన చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో ధాన్యానికి ఇచ్చే బోనస్పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల సమయంలో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇప్పుడు కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 20% మాత్రమే పండే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని రైతులకు కాంగ్రెస్ మోసం చేస్తోందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. సన్న రకాలకే బోనస్ ఇస్తామని రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని విమర్శించారు హరీష్ రావు. మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టింది. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో రైతుల కష్టాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లుగా కనిపించని దృశ్యాలు కాంగ్రెస్ సర్కారు హయాంలో మళ్లీ దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాల కోసం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రైతులు పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో పెట్టిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు కేటీఆర్. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా దగా చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నిలువున దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తలేదు. కేవలం సన్నవడ్లకే 500 రూపాయల బోనస్ ఇస్తామని తాము చెప్పలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే వివరణ ఇచ్చారు. సన్న బియ్యంతో బోనస్ మొదలు పెడతామని మాత్రమే తాము చెప్పామని స్పష్టం చేశారు. సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్ తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రైతుల సమస్యల చుట్టూనే తిరుగుతున్నాయి. అన్నదాతలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. తాము చెప్పినవన్నీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.